హాయ్ హలో వెల్కమ్ టు అగ్నిజం యూట్యూబ్ ఛానల్. నాని నిర్మాతిక ప్రియదర్శి, హర్షవర్ధన్, శ్రీదేవి అలాగే శివాజీ గారు నటించిన కోర్ట్ మూవీ రివ్యూ కథలోకి వెళ్తే 2013 నేపథ్యంలో సాగే కథ ఇది. చంద్రశేఖర్ అలియాస్ చందు ఇంటర్ ఫెయిల్ అయిన ఒక కుర్రోడు పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ ఉపాధి పొందుతూ ఉంటాడు. అయితే ఒక ఇంటి దగ్గర వాచ్మెన్గా పనిచేసే చందుకి పెద్దింటి అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతున్న జాబిలి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే ఈ విషయం కాస్త జాబిలి ఇంట్లో తెలిసిపోతుంది. ఎప్పుడు కుటుంబ పరువు స్థాయి అని మాట్లాడే జాబిలి బంధువు మగపతి కోపంతో రగిలిపోతాడు. అయితే ఏం జరిగిందని వెనక ముందు ఆలోచించకుండా పోక్సో చట్టంతో పాటు ఇతర కఠినమైన సెక్షన్ల కింద చందుపై కేసు పెడతాడు. ఆ పరిణామం ఏ తప్పు చేయని చందు జీవితం ఎలా ప్రభావితం చేసింది, పేరు మోసిన న్యాయమూర్తి మోహన్ రావు దగ్గర పనిచేసే జూనియర్ లాయర్ సూర్యతేజ అలియాస్ తేజ ఈ కేసును ఎలా భుజాన వేసుకున్నాడు, ఆ న్యాయ పోరాటాన్ని ఎలా చేశాడు అన్నది కోర్టు కథ. అయితే లాయర్ కింద ప్రియదర్శిని గారు సూపర్గా చేశారని చెప్పుకోవచ్చు. ఆయన చెప్పే ప్రతి సెక్షన్ దగ్గర గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇంకా లాయర్ గెటప్ పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా తమిళ్లో జై భీమ్, మలయాళంలో జనగణమన, మన తెలుగులో అని చెప్పుకోవచ్చు. ఇంకా నిర్మాతగా నాని చెప్పిన మాట నిజమైంది, ఇటు చూడొద్దు అని అన్నారు. కానీ నేను ఒకవేళ ఈ సినిమా ఇటు కొట్టకపోయినా ఇటు చూస్తారు. కానీ మీకు చెప్పి కాన్ఫిడెంట్గా చెప్పిన మాట నిజం రియల్ అయ్యింది. సినిమా చాలా బాగుంది. అయితే మంగపతి క్యారెక్టర్లో శివాజీ గారు అయితే ఎరగదీశారని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఈ తప్ప మిగతా వాళ్ళు ఎవరు చేయలేరు అన్నట్లు ఈ పాత్రకి శివాజీ గారు తప్ప మిగతా ఎవరు నటించలేరు అన్నట్టు బాగా నటించారు. అలాగే ఒకసారి దీన్ని చూస్తే కోపం వచ్చేస్తుంది. ఇంకా హీరో గురించి వస్తే రోషన్, శ్రీదేవి బ్రహ్మాండంగా నటించారు, బాగా నటించారు. అసలు కొత్త నటినట్లు అసలు థాటే రాదు, బాగా నటించారు. ఇంకా ఈ మూవీకి నాని నమ్మి దర్శకత్వం వహించిన రామ్ జగదీష్ మాత్రం పర్ఫెక్ట్గా తీశారని చెప్పుకోవచ్చు. ఈ మూవీ రేటింగ్ ఎంత అయితే 5 స్టార్స్కి మాత్రం 4 స్టార్స్ మాత్రం కంపల్సరీ ఇవ్వాల్సిన మూవీ. అక్కడక్కడ ల్యాగ్ ఒక పాయింట్ తగ్గింది, లేకపోతే ఈ మూవీకి మాత్రం 5 స్టార్స్ ఇచ్చిన తప్పు లేదు. ప్లీజ్ ఇలాంటి రివ్యూస్ అండ్ మూవీస్ గాసిప్స్ గురించి అగ్నాలజీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.